చంద్రబాబు గురించి తప్పు అనకూడదు. పరిపాలన ఆయన ఒక్కడే చేయలేడు కదా. ఇది ప్రతి ఒక్కరు చేస్తేనే పని అవుతుంది. ఒకటి చేస్తే పని అవుతుంది కాదు, 10 మంది చేస్తే పని అవుతుంది. ఉద్యోగస్తుడిది తప్పు. చంద్రబాబు నాయుడు అంటూ చాలా తప్పు. చంద్రబాబు నాయుడు అనకూడదు. ఉద్యోగస్తులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నారే కానీ పనులు చేయటం లేదు. అదే కానీ చంద్రబాబు నాయుడు తప్పు లేదు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడండి? చంద్రబాబు నాయుడు చెప్తాడు అంతవరకే, చేయమని చెప్పి. చేయకపోతే తప్పు ఎవరిదండి? చంద్రబాబు నాయుడుది కాదు కదా, వీళ్ళదే కదా. వీళ్ళ మీదే చర్య తీసుకోవాలా. వీళ్ళు మటుకు పట్టుకున్నట్టు ఉన్నారు. అంటే అన్నా క్యాంటీన్ పెట్టారు. అయితే మీ యొక్క వ్యాపారస్తులు చాలా అంటే రూపాయి ₹2 వస్తాయి మీకు లాభం. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల మీకు ఎలాంటి లాభం కలుగుతుంది? ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. అయితే ఈ ప్రభుత్వంలో పథకాలు అమలవుతున్నాయా? ఎలాంటి పథకాలు ఇప్పుడు దాకా అందినాయి మీకు? మాకు ఇప్పుడు పథకాలు మటుకు ఏ అమలు కావటం లేదు. ప్రస్తుతం మటుకు పెన్షన్లు మటుకు అమలైనవి. పెన్షన్లు మటుకు టైం టు టైం పెన్షన్లు మటుకు ఇస్తున్నారు. కానీ నిత్యావసర వస్తువుల మటుకు విపరీతమైన రేట్లు అమ్ముతున్నారు. ఆయిల్ ఈ రోజున కొనలేని పరిస్థితికి అయిపోయింది. పాత రేట్లకే కొత్త రేట్లు అమ్ముతున్నారు. దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఎవరు కూడా ఆఫీసులు వస్తున్నారే కానీ చేతులు మారుతున్నాయి కానీ ఏ ఒక్క ఆఫీసులు కూడా మార్కెట్లో కానీ కూరగాయల మార్కెట్లో ఈ రోజున చూస్తుంటే అమిత దౌర్జన్యంగా ఉంది. దాని గురించి అరికెట్టేవాళ్ళు లేరు. కలెక్టర్ చెప్పుకోకుండా, పోలీసులు చెప్పుకోకుండా, ఎవరు చెప్పుకొని పోయి అంటున్నారే కానీ దాని గురించి చర్య లేదు. ఈ రోజున నడి రోడ్ల మీద చెత్త పోస్తున్నారు. చెత్త ఎత్తే నాదుడు లేరు. చెత్త ఎత్తమంటే మమ్మల్ని తిరిగి చూస్తున్నారు. అసమర్థంగా ఉంది. నెల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న దగ్గరికి ఉండి పట్టించుకొని దీని కార్యాచరణ చేస్తుంటే మాకు సంతోషంగా ఉండేది. ఈ రోజున వాళ్ళ గురించి ఉద్యోగస్తులు కూడా సరిగ్గా చేయటం లేదు. మాకేం లెవెల్లో ఉండరు. ఎక్కడ చెత్త మీరు చూడండి, అక్కడ చూడండి మీరు కొత్త హాల్ దగ్గర నడి రోడ్లన మట్టి తీసినారు. ఎంతకాలం అయిందో మట్టి తీసి అదే దారిలో తొక్కుకుంటూ పోతున్నారే కానీ దాని గురించి చర్య తీసుకునే నాదుడే లేదు. ఎంతమంది ఆఫీసులు పోతున్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు పోతున్నారు, ఏ ఒక్కరు కూడా దాని గురించి పట్టించుకోవటం లేదు. పరిపాలన మీద దృష్టి పెడితే మాకు సంతోషంగా ఉంటుంది. అంటే ప్రభుత్వంలోకి వచ్చి 3 నెలలే అవుతుంది. 3 నెలలు అయినా కానీ ప్రభుత్వం మీద ఉన్న వాళ్ళైనా పైన వాళ్ళు కాకపోతే కింద ఉన్న వాళ్ళైనా దాని గురించి చర్య తీసుకుంటే, కింద స్థాయి వాళ్ళైనా చర్య తీసుకుంటే సంతోషంగా ఉంటుంది. కానీ ఏంటంటే పైన వాళ్ళే మాకు సంబంధం లేదంటే, కింద వాళ్ళే మాకు సంబంధం లేదంటే ప్రజల పరిస్థితి ఏంది? ఈ రోజున మీ రోడ్ల మీద జిమ్ముకునే పరిస్థితి అయిపోయింది. మున్సిపాలిటీ పన్నులు కడితే అన్నీ చేస్తున్నారు. అంగడి ఓనర్ అయ్యిండి చిమ్ముకొని చెత్త ఎత్తి అక్కడ పడేసిన ఆ చెత్త ఎత్తి నాదుడు కూడా